తెలంగాణలో ఏదైతే జరగకూడదనుకున్నామో అదే జరుగుతుందని జేఏసీ చైర్మన్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కొంతమంది కాంట్రాక్టర్లు లాభపడుతున్నారని, జనానికి అన్యాయం జరుగుతుందని ఉద్యమించిన సంగతి గుర్తు చేశారు. ఇంత కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నా ఇప్పుడు కొందరి చేతిలోని అధికారం, ధనం కేంద్రీకృతమయ్యాయని, ఏమడిగినా అంతా నా ఇష్టం అన్న తరహాలో పాలన సాగుతోందని మండిపడ్డారు. ఇష్టారాజ్యంగా అధికారాన్ని వాడుకునే పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో అధికారం అనేది రాజుల భోజ్యం అయిపోతున్నది. ఇష్టారాజ్యంగా ఉపయోగించుకుంటున్నారు. కొంతమంది కాంట్రాక్టర్ల జేబులు నిండుతున్నాయి. అశేష ప్రజానీకానికి బతుకుదెరువు లేదు అని మొత్తుకుంటే ఇవాళ వచ్చిన తెలంగాణలో మళ్ళీ అధికారం అనేది ఇష్టారాజ్యంగా చెలాయించేటువంటి పరిస్థితి. ఏది వద్దనుకున్నామో అదే ఇవాళ కనబడుతున్నది. అందుకని ఏడికి పోయినా అడుగుతారు, గింత కొట్లాడితేస్తే ఏం మారకపోయగా సార్. ప్రతి దగ్గర ఈ ఆవేదన అనేది వాళ్ళ తెలంగాణలో వ్యక్తమవుతున్నది. ఈ ఇష్టారాజ్యంగా అధికారాన్ని చెలాయించటం నా ఇష్టమే. మీరెవరు అడగటానికి? ధర్నా చౌక్ మూస్తా, నా ఇష్టం. ప్రతిదీ అంతే. దానికి ఒక వాదన ఏం లేదు. సెక్రటేరియట్ మంచిగానే ఉన్నది కదా సార్, నా ఇష్టం. వాస్తుకు పనికిరాదనిపిస్తున్నది నాకు.